లైఫ్ ఫర్ తెలంగాణ ఆ ప్రస్తావన ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? తెలంగాణ ఉద్యమం ఆగిపోయిన తర్వాత మా ఎఫర్ట్స్ అన్ని ఫెయిల్ అయినాయి. ఉన్న గోచి ఊడిపోతుంది. ఇంకా చంద్రబాబు రెండోసారి గెలిచాడంటే ఇక తెలంగాణ బతకనియడం అనేది మాకు అర్థమైపోయింది. లాస్ట్ కేసీఆర్ తనంత తానుగా తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టి మాకు కొంచెం ఆశ కనబడ్డది, మళ్ళీ ఒక లీడర్ మనకు దొరుకుతున్నాడు అని. బదులు ఉద్యమాలు ద్రోహం చేసింది ఒకరు, నింద మోసింది ఇంకొకరు. వాళ్ళ ముంగిట్లో మురిపాలు ఉండాలి, మన ముంగిట్లో అన్నదాతల శవాలు ఉండాలి. నియామకాల రూపంగా కేసీఆర్ గారి మీద ఒక గంభీరమైన ఆరోపణ ఉంది. ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 చక్కగా చేయలేదని, అదే పార్టీకి బెడిసి కొట్టింది. అంటే చెప్పుకోవడంలో ఒక హార్ట్ స్ట్రోక్ విన్నాం, ఒక బ్రెయిన్ స్ట్రోక్ విన్నాం. బట్ కేసీఆర్ గారికి డాటర్ స్ట్రోక్ కూడా వచ్చింది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు. అది డాటర్ స్ట్రోక్ కాదు, అది రేవంత్ రెడ్డి స్ట్రోక్. అది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళ ముగ్గురిని ఒక దానిలో వేసి తిప్పితే బయటకు వచ్చినోడు రేవంత్ రెడ్డి. ఆయనే ఆట మొదలు పెట్టాడు. ఆట చూస్తావా? ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు. ప్రచారాన్ని ఓట్లుగా మలుచుకోవడం వేరు. అది బీఆర్ఎస్ ఫెయిల్ అవుతున్నది, బీజేపీ ఫెయిల్ అవుతున్నది. బాగా సక్సెస్ అవుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. అంటే బీజేపీకి నిజంగానే తెలంగాణలో భవిష్యత్తు ఉందంటారా? బండి సంజయ్ చాలా దూకుడుగా పోతున్నాడు కదా. నరేంద్ర మోడీ కనుక బండి సంజయ్ని వెనక్కి లాగకుండా అట్లనే ముందుకు పోనిచ్చుంటే ఇవాళ బీజేపీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉండేది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉండేది ఇప్పుడు వచ్చే ఎలక్షన్. కాషాయం కవచమువే బండి సంజయ్ అన్న, కమలంపూ నీ మనసే బండి సంజయ్ అన్న. లేదా ఈటల రాజేందర్కు ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా ఇవాళ బీజేపీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉండేది. తెలంగాణ పుడి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట. బనకచెర్ల ఈ టాపికే బంక్ అయిపోయింది సార్ కంప్లీట్గా తెలంగాణ. ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు అంతకుముందు జగన్ జలదోపిడీ చేస్తూనే ఉన్నారు, కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి చేసిన కుట్ర మేడిగడ్డ పేల్చివేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఏమైనా కాంగ్రెస్ పార్టీని లీస్కి తీసుకున్నాడు? నన్నే అడిగిండు ఆయన, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటావు ఈ రాష్ట్రానికి అని. అంటే తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అని రాసి పెట్టుకో డైరీలా అన్నాడు. ఆ కషాయానికి 20 ఏళ్ళ నుంచి ఉంది. దాన్ని మంట పెట్టింది, పెంచింది ఎవరు అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, సహకరించింది చంద్రబాబు నాయుడు. చెప్పకనే మీరు ఇండైరెక్ట్గా తెలంగాణలో దాల్ కిచిడి ప్రభుత్వం ఉందేనని ఇండైరెక్ట్గా చెప్పారు. కేసీఆర్ గారు హిందువుల ఓట్లు కూడా బీఆర్ఎస్కి లీవరేజ్ కాలే. రాజకీయ విశ్వాసాలు వేరు, మత విశ్వాసాలు వేరు. గాంధీ స్టాండ్ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా. అంటే రేవంత్ రెడ్డి తను చేయబోయే మోసాన్ని ఇక మీద చెప్పాడు, అయినా ఈ ప్రజలకు సోయలేదు. ఇవాళ ప్రజల్లో ఉన్న పరిస్థితి అది. కృతజ్ఞత లేదు, కృతజ్ఞులుగా మారిపోయారు. కేసీఆర్ డెఫినెట్గా దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. రాబోయే రోజుల్లో ఇది ఒక బీసీలకు కూడా గుర్తింపు ఇవ్వాలి. ఇంకా నేను కుటుంబ పాలన చేస్తానంటే కేసీఆర్ గారిని కూడా ప్రజలు పక్కకు పెడతారు.